కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో శానిటేషన్ వర్కర్స్ కు జీతాలు పెంచాలని సిఐటి శానిటేషన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, అడ్మినిస్ట్రేటర్ శ్రీధర్లకు వినతి పత్రాలు అందించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కో కన్వీనర్ పల్వెల వీరబాబు మాట్లాడుతూ జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్ కు కనీస వేతన జీవో 2020 వచ్చిందని తెలిపారు. ఈ జీవో ప్రకారం 16,000 రూపాయల జీతం పేర్కొన్నారని, అయితే పీఎఫ్, ఈఎస్ఐ విషయంలో యజమానులు చెల్లించవలసిన వాటా కూడా కార్మికుల జీతాల నుంచి మినహాయించడం వల్ల నెలకు 1,600 రూపాయలు ప్రతి కార్మికుడు నష్టపోవడం జరుగుతుందన్నారు. ప్రతి నెల 5వ తేదీలోపు జీతాలు చెల్లించాలని, ప్రమాదవశాత్తు మరణిస్తే 6 లక్షల రూపాయల పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో శానిటేషన్ వర్కర్స్ యూనియన్ నాయకులు విజయకుమార్, శేషు, లక్ష్మీప్రియ, రమేష్, మంగతాయారు, పుష్ప, మీసాలకుమారి, వాసు, శ్రీకాంత్, దుర్గా ప్రసాద్, రవి తదితరులు పాల్గొన్నారు. కానీ గడిచిన 4-5 సంవత్సరాలుగా విపరీతంగా ధరలు పెరిగినాయి. నిత్యావసర సరుకుల ధరలు కానీ, పిల్లల ఫీజులు కానీ, ఇంటద్దులు కానీ భారీ ఎత్తున పెరిగినాయి. ఆ రకంగా చూసినప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, రేపు రాబోయే కాంట్రాక్ట్లో 26,000 రూపాయలు కనీస వేతనంగా అమలు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ చట్ట ప్రకారం అమలు చేయాలని, బోనస్ అమలు చేయాలని, కార్మికులకు ఏదైనా ప్రమాదం జరిగితే నష్టపరిహారం ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆ ఒప్పందంలో క్లాజులు ఉండాలని, అలాగే సెలవులు, ఇతరత్ర సౌకర్యాల గురించి అధికారులకి విన్నవించగా సూపరింటెండెంట్ గారు, అడ్మినిస్ట్రేటర్ గారు సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రత్యేకించి హెచ్డిఎస్ చైర్మన్గా ఉన్న జిల్లా కలెక్టర్ వారికి మా యొక్క విజ్ఞప్తి ఏమిటంటే, కాకినాడ జీజీహెచ్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు వైజాగ్ నుంచి కూడా అనేక మంది పేషెంట్లు వస్తుంటారు. 1155 పడకలున్న ఈ ఆసుపత్రిలో ప్రతిరోజు 2,000 మంది పైగా ఇన్ పేషెంట్లు, 3,000 మంది పైగా అవుట్ పేషెంట్లు సేవలు పొందుతున్నారు. ఈ సేవలన్నింటిలోకి అత్యంత కీలకం పారిశుద్ధ్య నిర్వహణ. ఎవరైనా డాక్టర్ గారు కానీ, నర్సమ్మ గారు కానీ, పారామెడికల్ సిబ్బంది ఎవరైనా ఆసుపత్రిలో వార్డులో అడుగు పెట్టాలంటే మొట్టమొదటి శానిటేషన్ వర్కరే అడుగు పెట్టాలి. శానిటేషన్ వర్కర్స్ పౌష్టికాహారం తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఇస్తున్న జీతాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కాబట్టి తక్షణమే కనీస వేతనాలు అమలు చేయాలని, పారిశుద్ధ్య కార్మికులకి 5వ తేదీ లోపులనే జీతాలు చెల్లించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తాం. వారు సానుకూలంగా స్పందించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఆ సానుకూల స్పందన ఆచరణ రూపం దాల్చాలని కోరుకుంటున్నాం.